చూసినట్టయితే అసెంబ్లీ లోపల కూడా జగదీశ్వర్ రెడ్డి పైన అయితే కొన్ని అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. దానికి సంబంధించినంత వరకు మనతో పాటు శ్రీ గణేష్ అని ఉన్నారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. ఒకసారి అడుగుతాను. నమస్తే. అలిగేషన్స్ కాదు, అది నిజము. అందరు మన టీవీలు ఉన్నాయి, వారు మాట్లాడిన అందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఫస్ట్ స్పీకర్ గారిని బెదిరించే విధంగా వ్యవహరించిండు, ఏకవచనంతో మాట్లాడడం. తర్వాత స్పీకర్ గారు స్థానంతో ఉండడం అని చెప్పడంతో ఈయన ఫ్రస్ట్రేషన్ అయి వారిని అనుచిత వ్యాఖ్యలతో పాటు వారిని అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ని కూడా అవమానపరిచే విధంగా వారి వ్యవహారం ఉండే. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం డిమాండ్ చేసేది ఏంటంటే వారు క్షమాపణ చెప్పాలి, వారిని సస్పెండ్ చేయాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం స్పీకర్ గారికి. వారు చేయాలి. ఎందుకంటే ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాష్ట్రానికి ఏం మేలు చేయలేదనేసి ఈరోజు మాకు ప్రజలు అవకాశం ఇస్తే మేము 15 నెలల మంచిగా చేస్తుంటే చూసి తట్టుకోక ఓర్వలేక ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ల గురించి చర్చకు రావద్దని ఇలాంటి వ్యవహారాలని చేసి సభని వాయిదా వేయాలి, సభని నడవకుండా చూడాలనేసి బీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన అహంకార ధోరణిని ఖచ్చితంగా రానున్న రోజులు కూడా సభ మర్యాదగా ఉండాలి, హోందాగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తప్పవు. వాళ్ళు గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు. మేము దళితునైన మల్లు భట్టి విక్రమార్క గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేస్తే అక్కడ కూడా పోస్ట్ తీసేషన్ చేసి జరిగింది. ఈరోజు దళితుడైన గడ్డం ప్రసాద్ గారిని కూడా స్పీకర్ చేస్తే వాళ్ళ కళ్ళతోటి చూసి ఓర్వలేక వారు కూర్చోవాలా, మేము లేవాలనేసి అహంకారంగా వారిని కించపరిచే విధంగా, వారిని అవమానపరిచే విధంగా వ్యవహారం ఉంది. కాబట్టి ఇలాంటి ధోరణి మంచిది కాదు, సాంప్రదాయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళ నియోజకవర్గం నుంచి గెలిపించుకొని ఇక్కడ శాసనసభలు వచ్చి వాళ్ళ సాధక బాధలు మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారమై నియోజకవర్గాలు రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని ఆశించిన సమయంలో ఇలాంటి వారిని మీద చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. కాబట్టి ప్రజలు ఆశించిన విధంగా వ్యవహారం ఉండే విధంగా నడవాలి. నాయకులను కూడా మాట్లాడనివ్వట్లేదు అసెంబ్లీ లోపల. మేము మాట్లాడదామంటే మా మైకులు కట్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు అన్న మాటకి ఒకసారి వాళ్ళనే ప్రశ్నించండి. మీరు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే మీరు ఎట్లా కించపరిచేవాళ్ళు, ఎట్లా అవమానపరిచేవాళ్ళని. వాళ్ళు మాట్లాడేదంతా అబద్ధాలు కోరు. కాబట్టి మీరు 10 సంవత్సరాల ముందు వాళ్ళు ఏమైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలు ఏమేమైతే హామీలు ఇచ్చారో నెరవేర్చలే, ప్రజలకు ఏం చేయలేరు కాబట్టి దించిరు. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, అంటే మీరు మీడియా పాయింట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు, మాకు ప్లేస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు కావాలని చేశారని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళది ఏం పని, వేరే వాళ్ళ మీద ఏదైనా రుద్దాలి. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటంటే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, ఎలా చేస్తుందని చూసి ఓర్వలేకనే డిస్టర్బెన్స్ అండ్ డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు అన్నీ గమనిస్తారు. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయితే మనతో పాటు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా ఒక టార్గెట్ పూరితంగా వాళ్ళే చేస్తున్నారు. మేము ఎవరికి మాట్లాడకపోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అందరికీ ఛాన్స్ వస్తుంది, మాట్లాడేది ఖచ్చితంగా అందరూ మాట్లాడాలని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.